భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో జపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జపం ఏ విధంగా చేయాలో, జపం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే జపం చేసేటప్పుడు ఏ ఆసనం మీద కూర్చొని జపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, జపం చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన అంటే పాపాలన్నీ పోగొట్టుకోవటానికి, మోక్షప్రాప్తిని పొందటానికి జపం విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి ఒక నామాన్ని కానీ ఒక మంత్రాన్ని కానీ జపించుకునేటప్పుడు ఈ జపం అనేది 3 రకాలుగా ఉంటుంది. వాచికం, ఉపాంశువు, మానసికం. వాచికం అంటే భగవన్నామం కానీ మంత్రం కానీ బిగ్గరగా గట్టిగా ఉచ్చరిస్తే దాన్ని వాచికం అంటారు. ఉపాంశువు అంటే భగవన్నామం కానీ మంత్రం కానీ కేవలం పెదవులు కదుపుతూ చేస్తే దాన్ని ఉపాంశువు అంటారు. మానసికం అంటే నామం కానీ మంత్రం కానీ బయటికి రాకుండా మనస్సులో జపించుకుంటే మానసికం అంటారు. వాచికం కంటే ఉపాంశువు, ఉపాంశువు కంటే మానసిక జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తర దిక్కు వైపు కానీ కూర్చొని జపం చేసుకోవాలి. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, మనోభీష్టాలు నెరవేరుతాయి. అలా కాకుండా పడమర దిక్కు వైపు కూర్చొని జపం చేస్తే వైరాగ్యం కలుగుతుంది. దక్షిణం వైపు కూర్చొని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. కాబట్టి మోక్షం రావాలన్నా వైరాగ్యం లభించాలన్నా పడమర దక్షిణ దిక్కుల వైపు కూర్చొని జపం చేయాలి. కార్యసిద్ధి లభించాలన్నా మనోభీష్టాలు నెరవేరాలన్నా తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తర దిక్కు వైపు కానీ కూర్చొని జపం చేసుకోవాలి. అయితే జపం చేసుకునేటప్పుడు దేవాలయ పరిసర ప్రాంతాల్లో కానీ దేవతా వృక్షాల దగ్గర కానీ నదీ తీరాల దగ్గర కానీ కూర్చొని జపం చేస్తే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కానీ జపం చేసేటప్పుడు నేల మీద కూర్చొని జపం చేయకూడదు, ఆసనం మీద కూర్చొని జపం చేయాలి. అయితే ఆసనం అంటే వెదురుతో చేసిన ఆసనం కానీ చెక్క మీద కూర్చొని కానీ రాయి మీద కూర్చొని కానీ జపం చేయకూడదు. జపం చేయటానికి ప్రత్యేకమైన ఆసనాలు సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అన్ని ఔషధుల సారం దర్భ కాబట్టి దర్భాసనం మీద కూర్చొని జపం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే భగవద్గీత ఏం చెప్తుందంటే జపానికి అద్భుతమైన ఫలితం రావాలంటే ముందు దర్భాసనం వేసుకొని దాని మీద కృష్ణాజనం వేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వస్త్రం మీద కూర్చొని జపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా భగవద్గీత లాంటి ప్రమాణ గ్రంథాల్లో చెప్పారు. అయితే జపం చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనం మీద కూర్చొని జపం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. కృష్ణాజినే జ్ఞానసిద్ధి అంటుంది శాస్త్రం. అంటే కృష్ణాజనం మీద కూర్చొని జపం చేస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. అలాగే దర్భాసనం మీద కూర్చొని జపం చేయటం ద్వారా అన్ని రకాలుగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొన్ని రకాలైనటువంటి వస్త్రాల మీద కూర్చొని కూడా జపం చేయొచ్చు. పట్టు వస్త్రం మీద, నూలు వస్త్రం మీద, కంబళి మీద కూర్చొని కూడా జపం చేసుకోవచ్చు. కంబళి మీద కూర్చొని జపం చేస్తే దుఃఖ విమోచనం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే జపం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. జపం చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, చుట్టుపక్కల వారిని చూడకూడదు. జపం చేస్తూ మధ్యలో ఆపి ఇతరులతో మాట్లాడినట్లయితే జప ఫలితంలో కొంత వారికి వెళుతుంది. కాబట్టి జపం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకుండా మంత్రం మీద, నామం మీద దృష్టిని కేంద్రీకరించి జపం చేసుకోవాలి. అలాగే జపం చేసేటప్పుడు కూడా ఎవరైనా సరే జపమాలికను వినియోగించి జపం చేస్తే చాలా మంచిది. అంటే ఒక ప్రత్యేకమైన జపమాలిక చేతిలో పెట్టుకొని దాంతో జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు కూడా జపమాలికను ఒక చిన్న సంచిలో ఉంచుకోవాలి. దాన్ని గోముఖి అనే పేరుతో పిలుస్తారు. ఆ గోముఖి అనే సంచిలో జపమాలికను ఉంచుకొని ఆ సంచిని నాభి ప్రదేశం దగ్గర కానీ హృదయం దగ్గర కానీ ఉంచుకొని మంత్రజపం చేస్తూ ఉంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో జపాన్ని ఆపవలసి వచ్చినట్లయితే ఆ జపమాలికను కుడి చెవికి తగిలించుకొని మాట్లాడి పని పూర్తయిన తర్వాత మళ్ళీ జపమాలికని తీసి ఆచమనం చేసి జపం ప్రారంభించాలి. అప్పుడు జపం వల్ల సంపూర్ణమైన ఫలితాలు కలుగుతాయి. అయితే జపమాలికతో జపం చేసేటప్పుడు ఆ జపమాలిక అనేది చూపుడు వేలు మీదకి రాకూడదు.
మధ్య వేలు బొటన వేలు ఈ 2 వేళ్లను ఉపయోగించి జపమాలికతో జపం చేయాలి. ఆ జపమాలికలో మేరు పూస అని ఉంటుంది. ఆ మేరు పూసను దాటకుండా జపం చేసుకోవాలి. అలాగే జపం చేసేటప్పుడు కూడా జపమాలికను మన వైపు తిప్పుకుంటూ జపం చేస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. మన వైపు కాకుండా మనకి వ్యతిరేక దిశలో జపమాలిక తిప్పుతూ జపం చేస్తే ఇంకొక ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైనా జపం చేసేటప్పుడు జపమాలికలో ఉన్న పూసలు మన వైపు తిప్పుకుంటూ జపం చేసినట్లయితే దానివల్ల మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అలా కాకుండా జపమాలికతో జపం చేసేటప్పుడు మన వైపు కాకుండా వ్యతిరేక దిశలో జపమాలికలో ఉన్న పూసలు తిప్పుతూ జపం చేస్తే మోక్షం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మనస్సులో అభీష్టాలు నెరవేరాలంటే జపమాలికలో పూసలు మన వైపు తిప్పుకుంటూ జపం చేయాలి. మోక్షప్రాప్తి కలగాలంటే పూసలు వ్యతిరేక దిశలో తిప్పుతూ జపం చేయాలి. ఎప్పుడు జపం చేస్తున్నా సరే మేరు పూసను దాటకూడదు. మేరు పూసను దాటి జపం చేస్తే ఫలితం ఉండదు. మళ్ళీ జపమాలికను తిప్పి మేరు పూసను దాటకుండా జపం చేసుకోవాలి. అలాగే ఎవరైనా సరే జపం చేసేటప్పుడు ప్రతిరోజు ఒకే ప్రదేశంలో కూర్చొని ఒకే సమయంలో జపం చేయటం ద్వారా జపం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఎప్పుడైనా సరే జపం చేసేవాళ్ళు బంగారము, వెండి ఇటువంటి ఆభరణాలు ధరించి, బంగారం వెండికి సంబంధించిన ఉంగరాలు ధరించి జపం చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన కిరీటాన్ని ధరించి ఆంజనేయ స్వామి రామనామాన్ని జపించాడని చెప్పడం జరిగింది. అందుకే బంగారం, వెండి ఆభరణాలు, ఉంగరాలు ధరించి జపం చేయటం ద్వారా కూడా జపం వల్ల విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జపం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.